హాయ్ హలో అండి అందరికీ. నేను మీ సౌందర్య. కనుమ శుభాకాంక్షలు అందరికీ. కనుమ సందర్భంగా మీకు ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఏంటో అనేది చూపిస్తాను రండి. ముందైతే చికెన్ని బాగా కడిగి వాష్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వాష్ చేసుకున్న నాటుకోడిని వేయాలి. ఇది వేసాక వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ని వేయాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఒక 12 విజిల్స్ వేయించాలండి. ఎందుకంటే నార్మల్ చికెన్ లాగా ఇది ఉడకదు కాబట్టి. ఇది నాటుకోడి కదా, చాలా లేట్గా ఉడుకుతుంది. అందుకే ఒక 12 విజిల్స్ వేయించుకోవాలి. అప్పుడైతే మీకు బాగా మెత్తగా పీసెస్ అన్నీ బాగా ఉడుకుతాయి. లేదంటే నార్మల్ చికెన్ లాగా ఇది ఉడకదు కాబట్టి అంతసేపు కుక్కర్ పెట్టి ఒక 12 విజిల్స్ వేయించుకోవాలి. అప్పుడైతే బాగా ఉడికింటుంది. కూర కూడా టేస్ట్ మనకు బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేయాలి. చిన్నగా కట్ చేసుకున్న చిల్లీ స్లిట్స్, జింజర్ గార్లిక్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చి వాసన పోవాలంటే కొద్దిసేపు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతికూర, ఆకుకూరలు నాన్ వెజ్కి వేస్తేనండి చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. మనకు చాలామంది వేసుకోరు, అలాగే వండుకుంటారు. కానీ ఆకుకూరలు వేసుకొని వండుకుంటే మాత్రం నాన్ వెజ్ సూపర్ టేస్ట్ వస్తుంది. పాలక్ లేదా మెంతి ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చు. రెండు వేరే టేస్ట్ ఇస్తాయి కాబట్టి నేను ఈరోజు మెంతికూర వేస్తున్నాను. కొద్దిగా పుదీనా కూడా వేయండి. పుదీనా కూడా వేసాక ఒకసారి మిక్స్ చేసి తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడైతే ముందు ఉడకబెట్టుకున్న నాటుకోడి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా దీనికే యాడ్ చేయాలి. వాసన అయితే అద్దరిపోతుంది. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అండ్ మసాలా ఏమి ఎక్కువ లేకుండా ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత అలా కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత మూసేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే కొద్దిగా అన్ని ఫ్లేవర్స్, గరం మసాలా, మరి ధనియాల పొడి, చికెన్ మసాలా, ఈ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో కలుస్తాయి కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుంది. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇలా నాటుకోడి పులుసుని రొట్టితో కానీ బగారా రైస్ చేశాను నేనైతే ఇవాళ. బగారా రైస్ చేశాను. రైస్తో కానీ రొట్టితో కానీ తింటే మాత్రం సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అసలు ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ. Subscribe to my channel. Don't forget to turn on the notification bell. Thank you.